శరీరం మామూలుది కాదు, దీన్ని నలగొట్టాలట. ఇతరులకు ప్రకటించిన మీదట నేనే భ్రష్టుని అవుతానేమో అని నేను దాన్ని నలగొట్టి దాన్ని లోబర్చుకుంటున్నాను అన్నాడు. భక్తులు దేహాన్ని నలగొట్టారండి. దేహ వాంఛలకి విలువివ్వల దేహాన్ని దాని ఇచ్చలతో కూడా పరిశుద్ధులు సిలువ వేశారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించు, ఈ ముగింపులో ఒక్కసారి ఆలోచించు. ఎలా వాళ్ళ వస్త్రం తగిలితే స్వస్థత వచ్చిందే? ఎలా? దేహం యొక్క పవిత్రతని కాపాడుకున్నారు. అందుకే వారి దేహం సహా దేవుని మహిమతో నిండింది. వారి నోటిని కాచుకున్నారు, కంటిని కాచుకున్నారు, హృదయాన్ని కాచుకున్నారు, చెవిని కాచుకున్నారు. వారి సర్వ శరీరము ఉపవాసాల చేత, జాగరణల చేత నలగొట్టి